గనుక పాత నిబంధన లేఖనాలు మొట్టమొదట మనం ఒకటి సెటిల్ చేద్దాం. పాత నిబంధన లేఖనాలలో ధర్మశాస్త్రములో దశమ భాగమును గూర్చి చెప్పబడింది కానీ, బాగా వినాలి, ధర్మశాస్త్రములో సీనాయి కొండ మీద దశమ భాగమును గూర్చి చెప్పబడింది. తర్వాత పాత నిబంధన కాల ప్రవక్త అయిన మలాకి 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు, 10వ భాగమంతా నా మందిర నిధిలోనికి తీసుకొని రండి అని మలాకి చెప్పాడు. మలాకి ధర్మశాస్త్ర యుగము నాటివాడు, పాత నిబంధనలో ఉన్నాడు. ఇక దశమ భాగమంతా దేవుని సొత్తు, దశమ భాగము యెహోవా సొత్తు, దేవుని సొత్తు. లేవియా కాండం 27వ అధ్యాయం 30వ వచనంలో భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. దశమ భాగము యెహోవా సొమ్ము. ఇది సీనాయి కొండ మీద చెప్పిన ధర్మశాస్త్రం. దానినే మలాకి ఏం చెప్పాడు? నరుడు దేవుని వద్ద దొంగిలించునా, మీరు నా దగ్గర దొంగిలించారు. ఎలా దొంగిలించాం అంటే, దశమ భాగం ఇవ్వకపోవుట వలన మీరు దొంగిలించి తిరిగి, అంటే దేవుని జేబు కొట్టే వాళ్ళన్నమాట. పిక్ పాకెటర్స్ ఉన్నారు. మామూలుగానైతే మరి మనుషుల జేబులు కొట్టే వాళ్ళు ఉంటారు, కానీ వీళ్ళు దేవుని జేబే కొట్టేశారు. 8వ వచనం మలాకి 3:8, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలించితిరి. చాలామంది వైట్ కాలర్ పీపుల్ సమాజంలో ఘనులుగా గొప్పవారుగా చలామణి అవుతూ, సంఘములు కూడా పెద్దలుగా ప్రముఖులుగా చలామణి అవుతూ ఉన్నవారు పైకి పోయిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీరు దొంగలురా అని దేవుని చేత పిలిపించుకుంటారు. ఈ వచనాన్ని బట్టి నేనేం దొంగతనం చేశాను ప్రభు అంటే, ఒరే ఇంకో మనిషి జేబు కొడితే అది వేరురా, నా జేబే కొట్టారు మీరంటాడు. లేఖనము నిరర్ధకము కానేరదు. ఈ మాట అంటే కొందరు కొత్త నిబంధన క్రైస్తవులు ఏమంటారంటే, అబ్బెబ్బెబ్బె అదంతా ధర్మశాస్త్రం అండి, కొత్త నిబంధనలో ఎక్కడ కూడా దశమ భాగం ఇమ్మని లేదు అని వాదిస్తారు. కానీ ఈ డిస్ప్యూట్ అనేది వాళ్ళు మనము తేల్చేద్దాం, పరిష్కరించేద్దాం. అసలు దశమ భాగము సీనాయి కొండ మీద దేవుడిచ్చిన ధర్మశాస్త్రముతో ప్రారంభము కాలేదు. ఎక్కడ ప్రారంభమైందంటే, అంతకన్నా ముందే దశమ భాగము మన పితరులతో ప్రారంభమైంది. అబ్రహాము మొట్టమొదట దశమ భాగం ఇచ్చినాడు. ఆదికాండం 14వ అధ్యాయము దయచేసి 17వ వచనం చూడండి. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడా రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమరాజు అతని ఎదుర్కొనుటకు రాజుల లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెక్ రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. 19లో అతడు అబ్రామును ఆశీర్వదించాడు. అబ్రామును ఆశీర్వదించిన తరువాత
20లో అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతును ఇచ్చెను. అబ్రహాము మెల్కీసెదెకుకు ఏమిచ్చాడు? అప్పుడు మోషే ఉన్నాడా? ధర్మశాస్త్రం ఉందా? పాత నిబంధన ఉందా? ఏమీ లేదు. ధర్మశాస్త్రం లేకముందే 10వ వంతును మోషే ఇచ్చాడు. అది పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఈ విషయాన్ని మళ్ళీ తిరిగి ఉటంకించి ఎత్తి వ్రాస్తాడు పౌలు భక్తుడు. 7 మొదటి నుండి చూడండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతని ఆశీర్వదించెను? ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతును ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన అబ్రహాము ఎవరికి 10వ వంతు ఇచ్చెను? 10వ వంతు ఇచ్చాడు. 10వ వంతు ఎవరిచ్చారు? ఏమండి? ఎవరిచ్చారు? అబ్రహాం ఇచ్చాడు. రైట్, అబ్రహాం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఏమండి? మెల్కీసెదెకుకు ఇచ్చాడు. దాంట్లో నుండి ఒక పెద్ద సిద్ధాంతాన్ని డిరైవ్ చేస్తున్నాడు పౌలు భక్తుడు. అబ్రహాము మెల్కీసెదెకుకు దశమ భాగమునిచ్చాడంటే అర్థం ఏమిటంటే, దానికి అర్థం ఏంటో చెబుతున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము దయచేసి 5వ వచనం, 4వ వచనం కూడా చదువు బిడ్డ. ఇతడు ఎంత ఘనుడో చూడుడి. నేను 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వరంగల్ ఐపీసీ చర్చ్లో పాస్టర్ పిఎం ఫిలిప్ గారు వచ్చి ఒక ప్రసంగం చేశారు. 2.5 గంటల ప్రసంగం. బహుశా ఇప్పుడు ఈ ప్రసంగం మా పెద్దక్క వాళ్ళు కూడా వింటూ ఉంటారు. మరి వాళ్లకు గుర్తున్నదో లేదో, గుర్తుంటే ఆశ్చర్యపోతారు, సంతోషపడతారు కూడా. ఆయన చేసిన ప్రసంగం ఇది. ఆ ఒక్క ముక్క మీద కన్సిడర్ హౌ గ్రేట్ హీ ఈజ్ అని అదిరిపోయే ప్రసంగం చేశాడు. కన్సిడర్ హౌ గ్రేట్ హీ ఈజ్. ఇతడు ఎంత ఘనుడో చూడుడి. ఎవరైనా మెల్కీసెదెకు ఎంత ఘనుడో చూడుడి అని ప్రసంగం చేశాడు. అద్భుతమైన ప్రసంగం. ఎంత ఘనుడంటే, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువుల్లో 10వ భాగం ఇచ్చాడు. అబ్రహాం ఇచ్చాడంటే అర్థం ఏంటంటే, లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞ పొంది ఉన్నారు. ఏమండి? తర్వాత 8వ వచనం, మరియు లేవి క్రమము చూడగా చావుకు లోనైన వారు 10వ వంతు పుచ్చుకొనుచున్నారు. జీవించుచున్నవాడు, సాక్ష్యం పొందినవాడు 10వ భాగం పుచ్చుకున్నాడు. ఆ తర్వాత 9వ వచనం, అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవి కూడా అబ్రహామునకు 10వ భాగములు ఇచ్చారు. ఎందుకంటే మెల్కీసెదెకు అబ్రహాముకు ఎదురొచ్చినప్పుడు లేవి కూడా అబ్రహాము కడుపులో ఉన్నాడు. అబ్రహాము 10వ భాగాలు ఇస్తే లేవి కూడా ఇచ్చినట్టు. అంటే 10వ భాగములు తీసుకునే లేవి గోత్రము కూడా మెల్కీసెదెకుకు 10వ భాగములు ఇచ్చింది. ఇతడు ఎంత ఘనుడో చూడండి. అంత గొప్ప మహాదేవుడు, జీవించుచున్నాడు, ఉన్నవాడననువాడు అయినటువంటి
ఆ మహాదేవుడే అబ్రహాముకి ఎదురొస్తే దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి దశమ భాగం సమర్పించాడు. గనుక సీనాయి కొండ నిబంధనకు దశమ భాగమునకు సంబంధమే లేదు. ఆదికాండం 28వ అధ్యాయము 22వ వచనం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా. ఎవరు మొక్కుకున్నారు? యాకోబు. అప్పటికి మోషే ధర్మశాస్త్రం ఉందా? కాబట్టి ధర్మశాస్త్రం కొట్టేశారు, ఇప్పుడు దశమభాగం ఇచ్చేది లేదు అనేది చాలా తప్పు. దశమ భాగం అనేది బాల శిక్షకుని కింద ఉన్నప్పుడు వారు సమర్పించారు. బాల శిక్షకుని కింద ఉన్నప్పుడు దశమభాగం సమర్పించారు. మరి గ్రాడ్యుయేషన్ అయినాక ఏం సమర్పించాలో మనం బైబిల్లో చూద్దాం. ఇప్పుడు మీరు కానుకలు తెమ్మని నేను చెప్పటం లేదు, ఒక డిస్ప్యూట్ వచ్చింది కనుక పరిష్కారం చేస్తున్నా. మీకు ఈ ప్రసంగం అక్కర్లేదు, కానీ మన గోల్ వేరే ఉంది ప్రసంగానికి. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదీ తనదని అనుకోనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. 34 చూడండి. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చి. భూములైనా ఇండ్లైనా కలిగిన వాళ్ళందరూ అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఇది గ్రాడ్యుయేషన్. ఎల్కేజీలో దశమ భాగం, గ్రాడ్యుయేషన్లో భూములు ఆస్తులు అమ్మేసి దేవునికి ఇచ్చేది. ఇప్పుడు చెప్పండి, మనం గ్రాడ్యుయేషన్లో ఉందామా ఎల్కేజీలో ఉందామా? కొంపలు మునిగే మాట సార్ అది. మనకు అప్పుడే గ్రాడ్యుయేషన్ వద్దు, మనం ఎల్కేజీలో ఉంటేనే క్షేమకరంగా ఉన్నట్టున్నది. మనం అందులోనే ఉందాం, అనవసరంగా డిస్టర్బ్ చేయకండి. అందరము గ్రాడ్యుయేట్లు అయిపోతే ఇండ్లు వాకిన్లు అమ్ముకుంటే ఎట్లాగండి? మన దేశంలో అసలే క్రైస్తవులకు దిక్కు లేకుండా పోతాం. ఉన్న ఇండ్లు భూములని నమ్ముకుంటే మనం ఎక్కడ ఉండాలి? రోడ్డు మీదనా? వద్దులేండి, మన మార్పు నొంది చిన్న పిల్లల వలె ఎల్కేజీకి మనం వెళ్ళిపోదాం. ఓకేనా? కాబట్టి ఏం కంగారు పడొద్దు. దశమ భాగము అనేది ధర్మశాస్త్రము కొట్టివేయబడ్డప్పుడు దశభాగము కొట్టివేయబడలేదు. ఎందుకంటే అంతకంటే ముందే ఉన్నది కనుక. దేవునికి స్తోత్రం. మనం ఇంకా దశభాగం ఇస్తున్నాం. ఒక గొప్ప దైవజనుడు ఇంటర్నెట్లో ఒక గొప్ప ప్రసంగం చేశారు. టైథింగ్ ఈజ్ ఎ సిన్. దశభాగం ఇస్తే పాపం, దశభాగం ఇవ్వద్దు. పాస్టర్లు మీకు ఇవన్నీ చూపిస్తారు, అవన్నీ వినకండి. దశభాగం ఎందుకంటే ఆయన బాగా కోటీశ్వరుడు, లక్షల మంది ఉన్నారు ఆయన సంఘంలో. ఎంత తిన్నా తరగదు, ఒక 10 తరాలకు తరగనేస్తుంది. ఆయన అంటున్నాడు దశభాగం ఇవ్వకండి, దశభాగం అనేది పాపం అని చెప్తున్నాడు. సరే, నేను ఇంత పెద్దోడు కూడా ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఏమిట్రా అనుకొని, ఎందుకో దేవుడు ప్రేరేపిస్తే కింద కామెంట్స్ చూశా. ఒక ఆయన పెట్టాడు ఏంటంటే, నువ్వెన్ని చెప్పినా కూడా ఐ విల్ కంటిన్యూ టు గివ్ మై టైత్స్. ఎందుకంటే దశమ భాగం ఇచ్చి నేను ఎంతగానో దీవించబడ్డాను. ఒకప్పుడు నిరుపేదనై ఉంటుని, ఇప్పుడు లక్షాధికారిని అయ్యాను. I am blessed by giving tithe regularly. No matter how many verses you show me, I am going to continue my tithing అని కింద మెసేజ్ పెట్టి.
దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దశమ భాగము ప్రేమతో దేవునికి మనం ఇచ్చే కనీస అర్పణం, మినిమం కర్టసీ, మినిమం బ్లెస్సింగ్. దశమ భాగము ఇచ్చిన వారు అగోచరమైన రీతిలో, అర్థము కాని రీతిలో ఆశీర్వదింపబడతారు. ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. మన సంఘంలోని ఎందరో సాక్షులు ఉన్నారు. మరి కొంతమంది పేర్లు చెప్తే వాళ్ళకి ఇష్టం ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ మరి వారి వారి పర్మిషన్ తీసుకొని వచ్చే ఆదివారం చెప్తా. చాలా కష్టదశలో ఉండి అద్భుతంగా దీవించబడి ఉన్నత స్థితికి వచ్చారు. దేవునికి ఇచ్చుటలో నమ్మకంగా ఉండి. ఇది వాస్తవం, ఇది జోక్ కాదు, వెటకారం కాదు, ఏదో కట్టుకథ కల్పితం కాదు. చాలా కష్టదశలో ఉండి ఆ కష్టదశలో కూడా నమ్మకంగా దేవునికి ఇచ్చి 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 అద్భుతంగా ఉన్నత స్థితికి దేవుడు వారిని తీసుకొచ్చాడు. మన కళ్ళ ముందే ఉన్న సాక్ష్యాలు. వీలైతే వచ్చే ఆదివారం చెప్తా, వారి పర్మిషన్ తీసుకొని. దేవుని ప్రజలారా, ఇప్పుడు దశంభాగం ప్రసంగం ఇది కాదు, కానీ పాత నిబంధనలోని ఆజ్ఞలు, అందులో మొట్టమొదటిది దశమ భాగం, దాన్ని పరిష్కరించేశాం.